ఎదిగే పిల్లల్లో జనరల్గా ఏంటంటే ఒక బ్యాలెన్స్డ్ వేలో వాళ్ళని మనం మటుకి పేరెంటింగ్ అన్నది చేయాలి. అంటే బ్యాలెన్స్డ్ ఏంటంటే వాళ్ళకి ఇన్ జనరల్గా ఏంటంటే ఒక సెట్ ఆఫ్ రూల్స్ అన్నవి ఇంట్లో మటుకి మనం మటుకి ఫామ్ అయితే చేయాలి. ఆ రూల్స్ ఫామ్ చేసి మనం స్ట్రిక్ట్గా దాన్ని మటుకి అవాయిడ్ అవ్వాలన్నమాట. అంటే కన్సిస్టెంట్గా మనం చెప్పాలి, ఇది చేయకూడదు అంటే అందరు ఇంట్లో వాళ్ళందరూ కూడా ఇది చేయకూడదు అని మనం మటుకి చెప్పాలన్నమాట. సో ఇలాగా ఒక క్లియర్ కట్గా రూల్సు, బౌండరీసు, కన్సిస్టెన్సీ అంటే అందరూ కూడా ఇంట్లో వాళ్ళందరూ కూడా ఒకేలాగా పిల్లలకి చెప్పాలంటే ఒకళ్ళు అతిగా ముద్దు చేయడం, ఒకళ్ళేమో బెదిరించడం ఇలాంటివి మనం మటుకి ఉండకూడదు అన్నమాట. జనరల్గా ఏంటంటే పిల్లలని పేరెంటింగ్ అప్పుడు ఫర్మ్గా ఉండాలి, బట్ అట్ ద సేమ్ టైం సాఫ్ట్గా ఉండాలి అన్నమాట. ఫర్మ్గా ఉండాలి, బట్ మనం వాళ్ళు విత్ లవ్ అండ్ ఎఫెక్షన్తో వాళ్ళని మటుకి పెంచాలన్నమాట. మరి ఎప్పుడు కూడా వాళ్ళని మనం మటుకి వాళ్ళు ఏమన్నా మంచి పని చేస్తే వాళ్ళని మనం మటుకి మెచ్చుకోవాలి, వాళ్ళని ఎంకరేజ్ అయితే చేయాలి. ప్రతిదానికి మనం వాళ్ళకి మటుకి ఇది ఎందుకు చేయకూడదో అది మనం మటుకి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలన్నమాట.